హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. నేను ప్రస్తుతం నిజాం కాలేజ్లో ఉన్నాను. ఇక్కడ సుమారు 400 మంది విద్యార్థులను హాల్ టికెట్స్ ఇవ్వకుండా, ఎగ్జామ్స్ రాయనీయకుండా ప్రిన్సిపల్ అడ్డుకుంటున్నారు. మాకు నిన్న ఇన్ఫర్మేషన్, నాకు హాల్ టికెట్స్ వెబ్సైట్లో పెట్టింది కూడా నిన్ననే, కానీ ఎవరికి కూడా డౌన్లోడ్ అవ్వలేదు. మేము ఎగ్జామ్ రాస్తామంటే మీ అటెండెన్స్ లేదు, మీరు కాలేజ్లోకి రాలేదు, మీరు ఏమన్నా చేసుకోండి, పోలీసులను పిలిపించి పోలీసులను కూడా లాఠీ చార్జ్ అన్నా చేస్తాం, కానీ మీరు ఎగ్జామ్స్ రాయొద్దు అనేది పట్టు వదలని విక్రమార్కుల్లాగా మరి ఇక్కడ నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ అయితే ఉన్నాడు. అయితే ఇక్కడ వీళ్ళు అడిగేది ఏంటంటే, ఎగ్జామ్స్ రాయలేదు అన్న విషయాన్ని ముందెందుకు చెప్పలే, హాల్ టికెట్స్ ఇవ్వము, ఎగ్జామ్స్ మీరు రాయొద్దు అన్న విషయము ప్రిన్సిపల్ ముందెందుకు చెప్పలే. ఇవాళ ఎగ్జామ్స్ పెట్టుకొని నిన్న హాల్ టికెట్, వీళ్ళ ఒకరోజు ముందు హాల్ టికెట్ రిలీజ్ చేసి ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేద్దామంటే ఇన్వాలిడ్ అని వస్తూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి సుమారు 400 మంది విద్యార్థులకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవ్వలేదు. మరి ఎందుకు డౌన్లోడ్ అవ్వలేదు? ఎగ్జామ్స్ రాయాలి కదా. ఈరోజు ఆల్రెడీ 10 o'clockకి ఎగ్జామ్ స్టార్ట్. వీళ్ళందరూ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సో ఎన్సీసీ స్టూడెంట్స్ ఉన్నారు, రకరకాల కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మినిమం మానవత్వం కూడా లేకుండా అయిపోయిందా? అంత పట్టు ఏంది అంటే, ఒక ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అదే వాళ్ళ కొడుకుకో వాళ్ళ బిడ్డకో ఇంకోరో ఇదే పరిస్థితి వస్తే ఇట్లనే చేస్తాడా? 400 మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ రాయకపోతే స్పోర్ట్స్ కోటాలో, ఎన్సీసీలో గేమ్స్ ఆడేవాళ్ళు, కోచింగ్ తీసుకునే వాళ్ళు, వివిధ ప్రభుత్వ ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, ట్రైనింగ్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఏడాది వాళ్ళ సమయకాలం కూడా వేస్ట్ అవుతుంది కదా. మరి వాళ్ళు ఎటువంటి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏవి కూడా రాయకుండా వాళ్ళ ఏడాది కాలం పాటు వాళ్ళ భవిష్యత్తు చిన్నా భిన్నం అవుతుంది. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే? అరే మీకు అటెండెన్స్ లేదు, మీరు అటెండెన్స్ లేకపోతే మీరు ఎగ్జామ్స్ రాయడానికి వీల్లేదని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ కొత్త ప్రిన్సిపల్ ఎందుకు మాట్లాడలేదు? గత పాత ప్రిన్సిపల్స్ చాతగాని దద్దమ్మలక్కున్నారా? ఇక్కడ ఎంతోమంది గొప్ప గొప్ప విద్యార్థులు నిజాం కాలేజ్లో చాలామంది పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, సో గ్రూప్స్ 1 ఆఫీసర్స్, రాజకీయ నాయకులు, ఎంతోమంది మాలాంటి జర్నలిస్టులు కూడా నిజాం కాలేజ్ సాక్షిగా చదువుకొని గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నారు. కానీ తను పట్టినటువంటి కాలుకు కుందేలకు ఇన్నే కాళ్ళు అన్నట్టుగా ప్రిన్సిపల్ వ్యవహార శైలి చాలా దుర్మార్గంగా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, చాలా అసంతృప్తిగా ఉన్నారు. అది యూనివర్సిటీస్ పట్ల కావచ్చు, లేకపోతే ఉద్యోగాల పట్ల కావచ్చు, వివిధ విషయాల్లో కావచ్చు. విద్యాశాఖ లేనటువంటి తెలంగాణకు మరి విద్యాశాఖలలో ఏం జరుగుతుందో, యూనివర్సిటీస్లో ఏం జరుగుతుందో ఒక చిన్నపాటి ఎంక్వైరీ చేసేటువంటి మంత్రి లేడు. కానీ ఫీజులు పెంచుతారు, అన్నీ పెంచుతారు, ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. మీకు తెలుసు, ఓకే టీవీ ఎప్పుడు కూడా ప్రజా సమస్యల కోసం ముందుంటుంది. ఏ పార్టీస్ అని కాదు, ముఖ్యంగా ప్రశ్నించడం ఓకే టీవీ మొట్టమొదటిగా చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు పొద్దున్నుంచి కాల్ చేస్తూ ఉన్నారు, వాస్తవానికి ఏడుస్తూ ఉన్నారు. మేము సూసైడ్ చేసుకుంటామని కొంతమంది కాల్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకమ్మా, ఎందుకు అటెండెన్స్ లేదు, ఎందుకు రాలే కాలేజ్ అంటే, అక్క ఒకటే విషయం చెప్తున్నా, నేను ఎన్సీసీ స్టూడెంట్ని, నేను అక్కడ కోచింగ్లకు వెళ్ళాలి, బయట కోచింగ్ సెంటర్లకు వెళ్ళాలి, ఫైనల్ ఇయర్లో ఉన్నాం కాబట్టి వేరే యాక్టివిటీస్ కూడా ఉంటాయి, వేరే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ఈ విషయం అందరికీ కూడా తెలుసు. కానీ ముందుగా ఈ యాజమాన్యం ఏదైతే ఉందో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, మేమందరం కూడా ఎగ్జామ్ రాస్తున్నామని మేము అనుకున్నాం తప్ప, హాల్ టికెట్ ఇస్తారు అని మేము అనుకున్నాం తప్ప, మీరు ఎగ్జామ్ రాయొద్దు అని చెప్పి మాకు కాలేజ్ నుంచి ఎటువంటి నోటీస్ కూడా రాలేదు, మాకు ఎటువంటి ఒక నోటు కూడా ఇవ్వలేదు, నోటీస్ బోర్డులో కూడా మాకు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు. ఒకవేళ అదేమైనా చేసి ఉంటే మేము ముందే ఎవరినో రిక్వెస్ట్ చేసుకోవడమో, లేకపోతే ఇక్కడికి వచ్చి ముందే మా అరేంజ్మెంట్స్లో మేము ఉండడమో లాంటివి మేము చేసేవాళ్ళం అని చెప్పి ఇక్కడ కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే చాలా 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 మీ జీవితాలు కూడా ప్రశ్నార్థకంగా మారుతాయి. ఒక ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, దట్టు
ఒక చరిత్ర, నిజాం కాలేజ్కి ఒక హిస్టరీ ఉంది. సో ఇటువంటి ఒక హిస్టరీ ఉన్నటువంటి ఈ కాలేజ్కి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి స్టూడెంట్స్ యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు పోలీసులను పిలిచి వీళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళు ఎగ్జామ్స్ వేరే వాళ్ళని రాయనియట్లే. అరే నువ్వు వీళ్ళ బాధ వింటే కొంచెమన్నా ఏమన్నా ఉంటుంది. వాళ్ళు ఏమడిగినారు? ఎగ్జామ్స్ రాయనివ్వండి, ఇది పోతే మళ్ళీ మేము చాలా కష్టము, మళ్ళీ మాకు ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పి బతిమలాడుతున్నారు. ఒక గంటలో ఎగ్జామ్ పెట్టుకొని పోలీసులను పిలిపించి ఆ పోలీసులు ఇక్కడికి వెళ్ళి మీరు వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేస్తాం, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఒక ప్రిన్సిపల్ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏం పిక్కుంటారో పిక్కోండి, హైకోర్టుకి వెళ్తే వెళ్ళండి, ఏం నోటీస్ చేస్తారో తెచ్చుకోండి అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళ గురించి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి రేవంత్ రెడ్డి గారు అందాల బామల అందాల పోటీల మధ్యలో గవర్నమెంట్ మొత్తం కూడా నిమగ్నమై ఉంది పాపం. ఇప్పుడు ఇక్కడ మన పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ స్టూడెంట్స్ది పంచాయతీ తేలిపోతే పాపం వాళ్ళు కూడా అక్కడ సెక్యూరిటీగా వెళ్ళాలి కదా. మొన్న మధ్య ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అందాల బామల మధ్యలో నించొని ఫోటో దిగిండు, అది బాగా వైరల్ అయింది. సరే యూనిఫామ్ లేకుండా దిగుతే వేరే విషయం, విత్ యూనిఫామ్ వాళ్ళతోటి ఫోటో దిగడం జరిగింది. సరే మీరు ఫోటోలో దిగుతారో మీరు ఏం చేస్తారో అనవసరం, కానీ ఎక్కడెక్కడో నుంచి వచ్చినటువంటి ప్రపంచ అందగత్తలందరినీ ఇక్కడ పెట్టుకొని మీరు వ్యవహారాలు నడుపుతా ఉన్నారు కదా. మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులని గాలికి వదిలేస్తారా? అంటే వీళ్ళ సమస్యలు మీరు పరిష్కరించారా? ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒకసారి వీడియో తీయండి. ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇంతమంది ఇప్పుడు మీ వల్ల రోడ్డు మీద పడినట్టే కదా. ఒక ఏడాది కాలం వీళ్ళకి ఇబ్బందులు ఎదురైనట్టే కదా. మళ్ళీ అడుగుతారు కదా, ఇంటర్వ్యూలకు పోయినా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా, అరే ఎందుకు బాబు 1 year గ్యాప్ వచ్చింది, నువ్వు చదువుకోవా, నువ్వు ఏమైనా ఫెయిల్ అయినావా, లేకపోతే ఏమైనా అదర్ యాక్టివిటీస్ కాలేజ్లో చేసినావా, ఎందుకు ఎగ్జామ్ రాయనీలేదని అడుగుతారు. మరి దానికి కారణం కూడా ఇప్పుడు ఈ మేనేజ్మెంటు ఈ ప్రిన్సిపలే అని చెప్పి అనుకోవాలి. మరి పాపం ఎవరిది? ఇప్పుడు ప్రిన్సిపల్ కాదు పో అంటున్నారు, ఏం పిక్కుంటారో పిక్కోండి అంటున్నారు. హైకోర్టులో కోర్టు హాలిడేస్ కదా ఇప్పుడు. మన సార్ ఏంటంటే ఇప్పుడు కోర్టు హాలిడేస్ కాబట్టి కోర్టు హాలిడేస్లో వీళ్ళు కోర్టులో మెట్లెక్కలేరు, స్టేలు తెచ్చుకోలేరు, ఎగ్జామ్స్ రాయమని నోటీసులు కూడా ఇవ్వలేరు. సో చట్టం వాళ్ళ చేతిలోకి తీసుకొని పోలీసు వాళ్ళని పిలిపించి ఇందాక ఎవరో పెద్ద మనిషి సార్ పాపం మంచి ఆఫీసరే, కానీ మరి ఆయన చాలా ఆవేశంగా ఏం చెప్తున్నాడంటే, మీరు ఇక్కడ వెళ్ళిపోండి, మీకు పాస్పోర్ట్లు కూడా రావు, మీ మీద కేసులు పెడితే మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు, స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తుంటే. వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి రాలే, వాళ్ళ బాధ వ్యక్తపరచడానికి వచ్చినారు. మీరు డిస్టర్బ్ చేస్తున్నారని మీ మీద కేసులు పెట్టట, లాకప్ వేస్తారట, పాస్పోర్ట్లు రావాలట, ఉద్యోగాలు రావట, వీళ్ళు పోలీసు వాళ్ళు కేసులు పెడితే. అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తుతున్నారా మీరు? ఒకసారి అడిగి తెలుసుకుందాం వీళ్ళ బాధ ఏంది, ఇంతమంది ఎందుకు ఇక్కడ ఎగ్జామ్ రాయకుండా నించున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంది. దయచేసి కెమెరా పెట్టగానే దాక్కోకండి, ఎవరైనా ముందరికి వచ్చి మీ ప్రాబ్లం చెప్పండి దయచేసి. ఎవరు మాట్లాడతారు? ఈరోజు నిజాం కళాశాలలో గత 9 గంటల నుంచి కూర్చొని మేము నిరసన చేయడం జరుగుతుంది. ఎందుకంటే అకార్డింగ్ టు యూజీసీ గైడ్లైన్స్ ఏదైనా నిబంధన కానీ ఏదైనా కొత్త చట్టం కానీ తీసుకురావాలనుకుంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందే తీసుకురావాలి. అలాంటిది నిజాం కళాశాల ప్రిన్సిపల్ వచ్చింది ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత వచ్చి నేను 75% అటెండెన్స్ పెడతా, 75% అటెండెన్స్ లేకపోతే విద్యార్థులను ఎగ్జామ్స్కి హలో చేయ అంటే ఆయన వచ్చింది ఎప్పుడయ్యా నేను అడుగుతున్నా. ఇవి విద్యార్థులు ఒకటే డిమాండ్ చేస్తారు, ఏదైనా ఉంటే యూజీసీ గైడ్లైన్స్ కొత్తగా ఉంటే నెక్స్ట్ ఇయర్ మీరు అకాడమిక్ ఇయర్ స్టార్టింగే పెట్టండి. 75% అటెండెన్స్కి మేము విద్యార్థి సంఘాలు కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ పూర్తి మద్దతు ఇస్తాం. అప్పుడు మీరు పెట్టిన తర్వాత ఒక విద్యార్థి 75% అటెండెన్స్ లేదంటే నువ్వు ఒక 1 month ముందే నోటిఫికేషన్ ఇచ్చి అటెండెన్స్ విడుదల చేసి అప్పుడు డీటైన్ చేయి. ఇప్పుడు చెప్తుండవు 75% అటెండెన్స్ లేదు, 0% అటెండెన్స్ ఉందని. నువ్వు అటెండెన్స్ ఏడా తీసుకున్నావు అని నేను అడుగుతున్నా. అటెండెన్స్ తీసుకోవడానికి ఫస్ట్ రిజిస్టర్లు లేవు, ఒక వెబ్సైట్ లేదు. ఇంత పెద్ద కాలేజ్ ఉంది, నిజాం కాలేజ్ అని ఒక యాప్ ఉంటుంది తప్ప, యాప్ పేరు తప్ప దాంట్లో ఓపెన్ చేసి ఏముండదు. దానికంటూ పర్మనెంట్ వెబ్సైట్ లేదు, అటెండెన్స్ చూసుకోవడానికి ఫ్యాకల్టీ కూడా లేదంటున్నారు. అయితే 75% అటెండెన్స్ ఏడికైనా వస్తుంది. ఫస్ట్ సెమ్ అయిపోయింది, దాని తర్వాత రిజల్ట్స్ రానికే 3 months అయిపోయింది. మాకు మిగిలిందే ఒకే ఒక నెల.
ఒక నెల క్లాస్లోకి పోతే ప్రొఫెసర్లు మాకు పర్మనెంట్ కావాలి కాంట్రాక్ట్ అని చెప్పేసి వాళ్ళు ధర్నాలకు పోయారు. మేము క్లాస్లకు రావాలి, సార్ వచ్చి బైకట్ అని చెప్పాలి, వెళ్ళిపోవాలి. ఇంకా అటెండెన్స్ ఎవరు తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు, ఏ రిజిస్టర్ ఉందని నేను సందర్భంగా అందరినీ ప్రశ్నిస్తున్నాను. ప్రిన్సిపల్ గారి దగ్గర ఉండొచ్చా రిజిస్టర్లు? ప్రిన్సిపాల్ కి అటెండెన్స్ లేదు, ముందు రిజిస్టర్ కాదు, ప్రిన్సిపాల్ కి లేదు, ఫ్యాకల్టీకి లేదు, విద్యార్థులకు ఎడికెళ్ళి వస్తుంది అటెండెన్స్ అని నేను అడుగుతాను. జీతాలు మాత్రం టైం కి తీసుకుంటున్నారు, జీతాలు తీసుకుంటారు, దొంగతనంలో వచ్చి అవసరమైతే రిజిస్టర్లు అక్కడికి తీసుకొని సైన్లు పెట్టుకుంటారు తప్ప ఈ కళాశాలకు ఎవరు రావట్లేదు. ప్రిన్సిపాల్ కి కూడా రావట్లేదు. ఎన్నో సార్లు వచ్చినాం, ప్రిన్సిపాల్ లేకపోతే సమస్యలు పరిష్కరించమని ప్రిన్సిపాల్ కుర్చీకి కూడా మేము వినతి పత్రం ఇచ్చిపోయిన రోజులు ఉన్నాయి. కుర్చీకి కూడా వినతి పత్రం ఇచ్చిన రోజులు ఉన్నాయి నిజాం కళాశాలలో. బహుశా అట్లా కుర్చీకి వినతి పత్రం ఇచ్చిన కోపంతో ఇప్పుడు మిమ్మల్ని ఎగ్జామ్ రాయని ఎట్లా అనుకోవచ్చు? ఆయనకి ఎన్నో ఉన్నాయి నిజాం కళాశాలలో. ఆయనకి ఏమనుకుంటున్నాడంటే ఈ చరిత్ర గాంచిన కాలేజీని, నారాయణ కాలేజు, శ్రీ చైతన్య కాలేజీని చేద్దాం అనుకుంటున్నాం. ఆయన నిజాం కాలేజ్ చరిత్ర ఆయనకు గుర్తొస్తలేదు. ఆయన నిజాం కాలేజ్ కొత్త కాదు, దీనికి ఉన్న చరిత్ర కొత్త కాదు, విద్యార్థి సంఘాలు కొత్త కాదు, వచ్చిన ఏవి రాజశేఖర్ రెడ్డి మాత్రమే కొత్త. ఆయనకి ఇంకా నిజాం కాలేజ్ గురించి ఏం తెలుస్తలేదు. తెలియక ఇవన్నీ ఏదో చేద్దాం అనుకుంటున్నాను. కానీ అది చేసేది ఉంటే ఏదైనా ఉంటే యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం అకాడమిక్ స్టార్టింగ్ ఇయర్లోనే పెట్టండి, దానికి విద్యార్థులం అందరం ఒప్పుకుంటాం, అందరి విద్యార్థులు కూడా విద్యార్థి సంఘాలు కూడా పూర్తి మద్దతు ఇస్తామని నేను ఈ సందర్భంగా తెలియదు. ఒక మాట అడుగుతా ఉన్నా నేను, జనరల్ గా అటెండెన్స్ లేకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి కాలేజెస్. ఇప్పుడు మీరు 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 ఎందుకు అటెండెన్స్ ఎందుకు రాయలేదు అంటే మీరు సినిమాలకు పోయినారా, షికారులకు పోయినారా, తాగి తందనాలు అంటే నేను అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా, ప్రభుత్వానికి కూడా తెలియాలి. తాగి తందనాలు ఆడుతున్నారా, లేకపోతే గంజాయి అమ్ముతున్నారా, పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారా? మీరు అటెండెన్స్ కాలేజ్ కి రాకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఫస్ట్ మేము వచ్చినాం, నేను ఫస్ట్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నా, నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ లో తమ్ముడు ఈ కళాశాలలో ఎటువంటి అటెండెన్స్ లేదు. స్టాఫ్ ని కూడా కనుక్కున్నా నేను, ఈ నిజాం కాలేజ్ తమ్ముడు దీంట్లో అటెండెన్స్ ఏమి ఉండదు అని సార్ కూడా చెప్పిండు నాకు. అయితే అప్పుడు నేనేమనుకున్నా, నాలాంటి మారుమూల నుంచి వచ్చిన విద్యార్థి ఏమనుకున్నా అంటే, నేను మెదక్ డిస్టిక్ నుంచి వెల్దుర్తి మండలం నుంచి వచ్చిన. అయితే నాలాంటి విద్యార్థి ఏమనుకున్నా అంటే ఈ కళాశాలలో అటెండెన్స్ లేదు, సెమిస్టర్ ప్రిపరేషన్ నా ఓన్ టాలెంట్తో నేను ప్రిపేర్ అవుతా, అట్లాంటప్పుడు ఈ సమయం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంట్లలో కూర్చొని హాస్టళ్లలో కూర్చొని ప్రిపరేషన్ చేస్తున్నారు. ఒక డిగ్రీ 3 సంవత్సరాలు అయిపోగానే ఏదో ఉద్యోగం చేసుకుంటా అని చెప్పి వాళ్ళు ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. అట్లాంటి విద్యార్థి అదే నువ్వు ముందు చెప్పుంటే ఆడేదో ఇదే కళాశాలకు వచ్చి మేడం ఉన్నా లేకున్నా క్లాస్ లో కూర్చొని అయినా ప్రిపేర్ అవుతాడు. ఫ్యాకల్టీ ఉన్నా లేకపోయినా ఇక్కడనే బల్ల కిందనో చెట్టు కిందనో కూర్చొని అయినా మేము చదువుకుంటామని చెప్తున్నాం. సో ఇప్పుడు చెప్తున్నారు ఈ విషయం, అంతేగాని మీరు మేము ముందు లేకపోతే మంచిగా ఈ మధ్య వస్తున్నాయి గర్ల్ ఫ్రెండ్స్ బంకు కొట్టి కాలేజ్ తిరగడం అట్లా. ఇది నిజాం కళాశాల. రేపు పొద్దున వీళ్ళు అదే అంటారు, అరే వాళ్ళు కాలేజ్ కి రాలేదు అందుకే అంటారు. అందుకే ఎన్నిసార్లు క్లారిటీ తెచ్చుకుంటారు. మీడియా కూడా మర్చిపోవద్దు, ఇది నిజాం కళాశాల. నిజాం కాలేజ్ దాంట్లో తెలంగాణ వచ్చింది. ఈ హాల్ టికెట్ పెద్ద విషయం కాదు. మేము తెలంగాణ మూవ్మెంట్ లోనే నిజాం కాలేజ్ ముందుంది. ఈ హాల్ టికెట్ పెద్ద ఇష్యూ కాదు. ప్రిన్సిపాల్ సార్ మొండి వైఖరి ఏంటంటే, నేను ప్రిన్సిపాల్, నా మాట వినాలి, నా మాట దాటి ఎవరు పోదు. ఇప్పుడు కూడా పాపం హెచ్ఓడిస్ వస్తే వాళ్ళని తిడుతురు, ఎందుకంటే మీరు ఇచ్చిన డాటా ప్రకారమే నేను స్టూడెంట్స్ని ఆపినా అని తిడుతురు. లేడీ ఫ్యాకల్టీ వస్తే ఇట్లా మాట్లాడి మర్యాదపూర్వకంగా మాట్లాడి. ఇప్పుడు సార్ ఏజ్ ఒక కూతురు ఉంటుంది, ఒక కూతురు ఏజ్ వచ్చేవాళ్ళు వాళ్ళని మాట్లాడే విధానం ఉంటుంది. వాళ్ళు వస్తే మీరు ఇచ్చిన డాటా ప్రకారం ఇచ్చిన, మీరు ఎవరు నాకు క్వశ్చన్ చేయొద్దు, మీకు క్వశ్చన్ చేసే రైటే లేదు. ఇప్పుడు హెచ్ఓడి కూడా క్వశ్చన్ చేయకపోతే ఎవరు క్వశ్చన్ చేస్తారు? స్టూడెంట్స్కి లేదు, హెచ్ఓడీలకు లేదు, మరి ఎవరికి ఉంది? ఇప్పుడు మరి ప్రిన్సిపాల్ సార్ ఎందుకు మరి హెచ్ఓడిని పెట్టొద్దు, స్టూడెంట్స్ని పెట్టొద్దు, మరి మొత్తం డిపార్ట్మెంట్స్ని కంట్రోల్ సార్ పెట్టుకోవాలి. అందరూ హెచ్ఓడిని తీసేసి ప్రతి డిపార్ట్మెంట్కి హెచ్ఓడి సారే అని నోటీస్ ఇప్పివ్వండి. ఇంకొకటి ఏంటంటే, సార్ వచ్చినప్పటి నుంచి మాకు హాస్టల్ సమస్యలు, కాలేజ్ సమస్యలు, ఈ సమస్యల పైననే మీడియా వచ్చింది, కావాలంటే చూసుకోండి, ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ 3 నెలల వరకు సమస్యల పైన ధర్నాలు చేస్తూనే ఉన్నాం కాబట్టి క్లాస్కి పోయే అవకాశం లేదు. పోనీ లాస్ట్ 2 months వెళ్దామంటే ఫ్యాకల్టీ మాది వెళ్ళి ఫ్యాకల్టీ వచ్చింది, మళ్ళీ మెస్ వాళ్ళు చేశారు, వాళ్ళకి జీతాలు లేవని, మళ్ళీ కాలేజ్ హాస్టల్స్లో శానిటరీ మొత్తం క్లీన్ చేయలేదని వాళ్ళు ధర్నాల పైన ధర్నాలు చేస్తుంటే కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, క్లాస్కి ఎప్పుడు వెళ్ళాలి? పోనీ క్లాస్కి వెళ్దామంటే స్టాఫ్ లేదు, పర్మనెంట్ చేయాలని వాళ్ళు మాకు సమస్య లేదు. ఎందుకు మేము చేసిన ప్రాజెక్టు తీసుకోలేదు సార్ వాళ్ళు, మేము ఎందుకు స్ట్రైక్లో ఉన్నాం, మేము అటెండెన్స్ చేయం, మేము ఎంత ఇచ్చినా అటెండెన్స్ చేయం. అటెండెన్స్ కూడా ఎట్లా తీసుకుంటారంటే, జస్ట్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్లో ఏంటంటే మేము వచ్చిన ఈ రూల్ నెంబర్ చెప్తారు, అది రూల్ నెంబరు సార్ ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఆ రూల్ నెంబర్ ఎటో మూలకు పడిపోతుంది. సార్ ఎట్లా అంటే మర్చిపోతారు, ఎట్లా కూడా వాట్సాప్లో ఉంది కాబట్టి. సార్ ఎట్లా అంటే, ఇప్పుడు మనం మేము చూస్తుండగా
ఎట్లా పాస్ చేస్తారంటే టాస్ వేసి పాస్ చేసినట్లు. ఇప్పుడు కూడా స్టాఫ్ ఎట్లా అంటే లాస్ట్ మూమెంట్లో టాస్ వేసి వీడిని ఇంత అటెండెన్స్, వీడికి ఇంత అటెండెన్స్, వీడికి ఇంత. రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకు కూడా 0 అటెండెన్స్ చూపిస్తారు. అటెండెన్స్ మాత్రం లెక్క పెట్టడం లేరు, స్టాఫే లేరు, పర్మనెంట్ స్టాఫే లేరు. మీరు ఎగ్జామ్ ఫీజు కట్టిరా? కట్టినాం. మరి ఎగ్జామ్ ఫీజు ఎందుకు కట్టించుకున్నావు? ఎగ్జామ్ ఫీజు కట్టించుకునే ముందరే మరి మీరు ఎగ్జామ్ ఫీజు కట్టదని అడగాలి కదా, చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? ఆ క్వశ్చన్ నిన్న అడిగితే ఏమంటారు తెలుసా? మీరు క్వశ్చన్ చేసే రైట్ లేదు, మీరు లీడర్షిప్ చేయకండి, ఇక్కడ మీరు చదువుకొని వచ్చారు, ఒక డిసిప్లిన్ ఉండాలంట. స్టూడెంట్ చాలా ఉంటారు, స్టూడెంట్స్ క్వశ్చన్ చేసే రైట్ ఉంది, ఇచ్చింది ఒక కాలేజ్లో స్టూడెంట్స్కే ఉంటుంది. ప్రిన్సిపాల్ సార్ వైఖరి ఎట్లుందంటే మీరు క్వశ్చన్ చేసే అధికారం లేదు. నిన్న నేనేమన్నానంటే సార్ మీరు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఒక నోటిఫికేషన్ గ్రూప్లో రిలీజ్ అయ్యానంటే నా క్వశ్చన్ ఏం చేసింది తెలుసా? నువ్వు నా పని చెప్పొద్దు, నీకు నేను చెప్పే అధికారం లేదు, నా పని గురించి నువ్వు చెప్పొద్దు. అంటే ఈగో కోతుండు. ప్రిన్సిపాల్ సార్కి ఈగో ఎంత లెవెల్లో ఉందంటే మేము ఈ మధ్యలో హోలీకి అని ఫేర్వెల్కి కానీ కొంచెం పర్మిషన్ ఇవ్వకపోతే గొడవ కూడా కాదు, మా రైట్స్ మేము తెలుపుకుంటే మొన్న ఫీజు గురించి వెళ్తే ఏమంటుండే తెలుసా? మీకు ఫేర్వెల్కి వేసుకోనికి, హోలీ కండక్ట్ చేసుకోనికి అమౌంట్ ఉంటాయి, ఎగ్జామ్ ఫీజుకి ఎందుకు ఉండవు అని క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు హోలీకి ఎంత ఇస్తాం? 100, ఫేర్వెల్కి ఇస్తాం ఒక 500, ఎగ్జామ్ ఫీజు 1300 కట్టుకోవాలి. ఇప్పుడు ఎలాంటి వెబ్సైట్ కూడా ఎట్లుందంటే నా రోల్ నెంబర్ కొట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టినా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ కొట్టినా ఓపెన్ అవుతుంది. అలాంటి వెబ్సైట్ ఎవరి కోసం ఎట్లా పనిచేస్తుందో తెలియదు. పాత వెబ్సైట్ ఉంది, ఆ పాత వెబ్సైట్ తీసేసి దాన్ని డెవలప్ చేయక ఏదో కొత్త వెబ్సైట్ తెచ్చి దానికి ఎలాంటి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఫీజు వెబ్సైట్ కూడా ఎట్లుందంటే 9th వరకు ఛాన్స్ ఇచ్చారు. 9th వరకు ఛాన్స్ ఇచ్చి మాకు అప్పుడు కూడా చెప్పలేదు 75% ఇంత పర్సెంట్ ఉంటేనే ఫీజు కట్టుకోవాలని. ఇట్లా నోటిఫికేషన్ కూడా చేయలేదు. ఫీజులు కట్టించుకోరు, అన్నీ చేసారు. మళ్ళీ 15 వరకు లాస్ట్ డేట్ పెంచడం జరిగింది. నిన్న వచ్చింది, ఈరోజు ఎగ్జామ్స్ అంటే నిన్న హాల్ టికెట్స్ వచ్చినాయి. మళ్ళీ మధ్యాహ్నం స్ట్రిక్ చేసిరు. ఎప్పుడు 75% లేదు, అటెండెన్స్ 0 ఉంది కాబట్టి స్ట్రిక్ చేసిరు. వెళ్ళి ఎగ్జామినేషన్ కంట్రోలర్ మేడంని, వైస్ ప్రిన్సిపాల్ మేడంని అడిగితే ఏమంటో తెలుసా? మాకు ప్రిన్సిపాల్ సారు ముందే చెప్పారు మీరు ఎలాంటి ఆన్సర్ ఇవ్వద్దు, మీకు ఆన్సర్ చేసే రైట్ లేదు. క్వశ్చన్ చేసే రైట్ లేదు, ఆన్సర్ ఇచ్చే రైట్ కూడా లేదు వైస్ ప్రిన్సిపాల్ మేడంకి. ప్రిన్సిపాల్ తర్వాత వైస్ ప్రిన్సిపాల్కి ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చారంటే ఎలాంటి మీ స్టూడెంట్కి ఎలాంటి ఆన్సర్ ఇవ్వద్దు, ఏమైనా ఉంటే ప్రిన్సిపల్ బ్లాక్లో పంపండి, నేను చూసుకుంటా. అట్లాంటప్పుడు వైస్ ప్రిన్సిపాల్ ఎందుకు, ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఎందుకు? తీసేయండి. నేను ఎగ్జామినేషన్ కంట్రోల్ నేను ఇదే క్వశ్చన్ అడిగితే నేను రీసెంట్గా వచ్చిన, నేను జస్ట్ సిగ్నేచర్ చేయడానికే ఏమన్నా ఉంటే ప్రిన్సిపాల్ సార్ ఆర్డర్స్ ఇస్తే మేము పని చేస్తున్నాం. అలాంటప్పుడు ఎందుకు మరి ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఎందుకు, వైస్ ప్రిన్సిపాల్ ఎందుకు? క్వశ్చన్ చేసే రైట్ లేనప్పుడు స్టూడెంట్స్ ఎందుకు, ఆర్గనైజేషన్ ఎందుకు? అంటే నియంత్రిత పాలనే కదా ఇది, ఒక డిక్టేషన్షిప్ చేస్తే ప్రిన్సిపాల్ ఎందుకు ఉండాలి? రాజీనామా చేయాలి. ఇప్పుడు ఒక ఇంత చరిత్ర ఉన్న కాలేజీని నడపాలి అని చేత అవుతలేదు. అవ్వనప్పుడు ప్రిన్సిపల్ సార్ రిజైన్ చేయాలి. వీసీకో ఏదన్నా రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవాలి, నా వల్ల అవుతలేదు, స్టూడెంట్ని కంట్రోల్ చేయడం, ఎగ్జామినేషన్ని కంట్రోల్ చేయడం అవుతలేదు. రిజల్ట్స్ కూడా ఎప్పుడు ఇచ్చానంటే 3 months రిజల్ట్స్ ఎక్కడైనా చూసారా? ఏదైనా కాలేజ్లో చూసారా? 3 monthsకి ఎప్పుడైనా రిజల్ట్స్ వస్తాయా? వచ్చిన 1 weekకే ఎగ్జామ్ రివాల్యుయేషన్ ఏదో అడావిడిగా ఇచ్చారు, చాలామంది ఫెయిల్ అయిపోయారు. రివాల్యుయేషన్ దాని మీద ముందు 300 ఉంటే 400 పెంచారు. సరే కట్టుకుందాం, ఏదో సచిన పెళ్ళికి వచ్చిన కట్టినాం అనుకుంటూ సార్ కూడా పెంచేసి మేము కట్టుకున్నాం, పోనీ ఇట్లన్నా పాస్ అయిపోతామా అని. అది కూడా లేదు, ఇంకా రిజల్ట్స్ రాలేదు, రివాల్యుయేషన్ రిజల్ట్ రాదు. వచ్చిన 1 weekకే ఎగ్జామ్ ఫీజు, ఆ వచ్చిన 1 dayకే లాస్ట్ డేట్ అయిపోయిన 1 dayకి హాల్ టికెట్ వెబ్సైట్ కూడా కొందరికి వస్తలేదు, కొందరికి అటెండెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ 0 చూస్తుంది. ఇది చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎగ్జామ్ రాయని వాళ్ళు స్టూడెంట్స్? దాదాపు 370 నుంచి 450 మధ్యలో ఉంటారు. దాంట్లో చాలా మంది మేము సెకండ్ ఇయర్స్ మేము సెమ్ పడితే రాసుకుంటాం, కానీ ఫైనల్ ఇయర్స్ ఏం చేయాలి? చాలా ఇబ్బంది. సార్ నేను క్వశ్చన్ చేస్తున్నామంటే ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చి హెచ్యూ ఆ ఇంటర్వ్యూ జేఎన్టీయూ అని చాలా పాపం సీనియర్స్ ఇంటర్వ్యూకి వెళ్తే మెమో చూపించమన్నారు. 5th సెమ్ మెమో లేదు, అసలు రిజల్ట్సే రాలేదు. మెమో ఎడుకలు వస్తాయి, డిస్క్వాలిఫై అయిపోయారు, వాళ్ళ భవిష్యత్తు ఆగిపోయింది. ఇప్పుడు ఒకే ఛాన్స్, ఇప్పుడు పీజీ ఉంది, ఎంబీఏ ఎంట్రన్స్ రాసుకున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ కూడా రాయకపోతే ఇంకా 1 year ఆగుతుంది. 1 year ఆగితే వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు? ఇప్పుడు అందరికన్నా మెయిన్ సొసైటీ, ఒక స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతున్నాయంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫెయిల్ అయినట్టు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మొత్తం ఫెయిల్ అయినట్టు. ఒక విద్యార్థి మీద వాళ్ళ ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది, ఎన్నో కళలు ఉంటాయి,
నేను మా ఫ్యామిలీకి ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకుంటా, ఈ జాబ్ కాకపోయినా ఏదైనా జాబ్ చూసుకుంటా అనే ఒక నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని తుడిచేస్తుండు. అంటే ఇండైరెక్ట్గా స్టూడెంట్స్ రైట్స్ని లాక్కుంటుడు, ఒక మిడిల్ క్లాస్ డ్రీమ్ని తుడిచిపెడుతుండు సార్. అట్లా అంటే ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఏం చేసుకుంటారు, కొందరు మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు. సో డెఫినెట్గా ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకు హోప్స్ ఎట్లుంటాయంటే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉంటుంది, ఒక లెవెల్ ఉంటుంది. మా కొడుకు నిజాం కాలేజ్లో చదువుకుంటాడు, మా కూతురు నిజాం కాలేజ్లో చదువుకుంటుంది. ఫైనల్ ఇయర్ అయిపోగానే కోచింగ్ కూడా తీసుకుంటారు. ఫైనల్ ఇయర్ అయిపోగానే మా కొడుకు కూతురు జాబ్తో వస్తారని నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు 1 year ఎర్రర్స్ పడ్డ తర్వాత వాళ్ళ నమ్మకం ఏమవుతుంది, పేరెంట్స్ ఏమనుకుంటారంటే నమ్మరు. ఇప్పుడు ఇంత అయిన తర్వాత ఇంత ఎవరు నమ్ముతారు, అటెండెన్స్ డైలీ నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు అని నమ్ముతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా కూతురు వెళ్ళలేదు, మా కొడుకు వెళ్ళలేదేమో, ఏం తప్పు చేసారు. సొసైటీ వాళ్ళకన్నా సొసైటీ ఎక్కువ ఉంటుంది. అరే ఎందుకు క్వశ్చన్ మీద క్వశ్చన్ పేరెంట్స్ మీద ప్రెషర్ పెరుగుతుంది, అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. అట్లాంటప్పుడు స్టూడెంట్స్ మీద ఇబ్బందులు వస్తాయి. కొందరు అందరు మైండ్ సెట్ ఒకళ్ళేలాగా ఉండడం లేదు, కొందరు సూసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటున్నాడు ఫైనల్గా ఆల్రెడీ ఎగ్జామ్ టైం కూడా అయిపోయింది, సో ఇప్పుడు ఫైనల్గా ఏమంటున్నాడు ఆయన? కొందరు ఆఫీస్ రూమ్లో వెళ్తే 3 members గర్ల్స్ వెళ్ళారు, 3 బాయ్స్ వెళ్ళారు. వాళ్ళ క్వశ్చన్ ఇదే దీని మీద అడిగితే పేరెంట్స్కి కాల్ చేస్తారంట. మేము ఎందుకు కాల్ చేయాలి, పేరెంట్స్కి కాల్ చేసి బ్లాక్మెయిల్, అంటే మీ కొడుకు ఎగ్జామ్ రాయని మేము వాళ్ళంటేనేమో వీళ్ళు రాస్తారేమో అని బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్. సార్ ఎట్లుందంటే ఎమోషనల్గా ఇట్లా వర్కౌట్ కాకుండా ఎమోషనల్గా చేద్దామని చూస్తారు, కానీ ఎట్లాంటి వర్కౌట్ కాదు. ఇప్పుడు జీవితాలు 500 మంది జీవితాలు సార్ చేతిలో ఉన్నాయి. ఇది నాశనం చేసుకుంటే కొందరు సూసైడ్ చేసుకోవచ్చు, డిప్రెషన్లో వెళ్ళొచ్చు. ఒక్కొక్కరు అసలు నాకు ఈ స్టడీ సెట్ కాదేమో అని మిడిల్ డ్రాప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు దానికి కారణం ప్రిన్సిపాల్ సార్, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రిన్సిపాల్ సార్ అవుతారు. అందుకోసమే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 500 మందికి హాల్ టికెట్ ఇష్యూ చేస్తే బెటర్, వాళ్ళు ఎగ్జామ్ రాసుకొని వాళ్ళ భవిష్యత్తును చూసుకోగలరు. థ్యాంక్ యూ. సో విన్నర్ కదా, ఇది పరిస్థితి, నిజాం కాలేజ్ పరిస్థితి చాలా ఘోరమైనటువంటి వ్యవహారాలు ఇక్కడ ప్రిన్సిపల్ చేస్తూ ఉన్నారు. అయితే ఓకేటీవీ ప్రశ్నించేది ఒకటే, మరి మీరు ఎగ్జామినేషన్ ఫీజు ఎందుకు కట్టించుకున్నారు? ఎగ్జామ్ రాసే ముందు ఫీజు కట్టించే ముందునే మరి మీకు హాల్ టికెట్ రాదు, మీరు ఫీజు కట్టకని చెప్పాల్సింది. ఒకరోజు ముందు ఎందుకు చెప్పారు? అది కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వకపోతే ఇవాళ 10 o'clock ఎగ్జామ్ అయితే 8:30కి వీళ్ళకి హాల్ టికెట్ కూడా ఇవ్వకుండా లోపలికి ఎందుకు రానియలేదు? సో మరి ఫ్యాకల్టీ ఎందుకు లేదు? మరి ప్రిన్సిపలే ఇక్కడ లేకపోతే ప్రిన్సిపల్ జీతం తీసుకుంటున్నాడు కానీ నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ మాత్రం రావట్లేదు, ఇక్కడ రోజు డ్యూటీ చేయట్లేదు. వీళ్ళు చాలాసార్లు వినతి పత్రాలు కూడా ఖాళీ కుర్చీకే ఇచ్చిండట ప్రిన్సిపల్ రాకపోతే. మరి రానప్పుడు నువ్వు జీతం ఎందుకు తీసుకుంటున్నారు? ఆ జీతం కూడా వెనకకి ఇచ్చేసేయండి. మీరు జీతం తీసుకోరు, మీరు జీతం తీసుకుంటారు, విద్యార్థుల జీవితాలతోటి ఆడుకుంటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చూస్తూ పోవడానికి ఏకంగా 500 మంది జీవితాలు ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా అందులో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇందాక వీళ్ళు మాట్లాడినట్టు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు మళ్ళీ రాసుకోవచ్చు, కానీ ఫైనల్ ఇయర్ వాళ్ళకు మరి ఈ ఎగ్జామ్ ఒక వాళ్ళ ఆయువు పట్టు లాంటిది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, దయచేసి తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేడు. మన విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే మన రేవంత్ రెడ్డి గారు. దయచేసి అందాల పోటీలు ఇంపార్టెంట్ కాదు, అందాల పోటీల కన్నా తెలంగాణ బిడ్డల యొక్క 500 తెలంగాణ బిడ్డల యొక్క జీవితాలు ఇంపార్టెంట్. అందాల పోటీల మత్తులు వదిలి నిజాం కాలేజ్లో ఏం జరుగుతుందో దయచేసి రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెట్టాలి. మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ని పెట్టి ఈ పెత్తనము, ఈ జులుము, ఈ నిజాం పేరుందేమో నిజాం పాలన లాంటి రజాకారు ఒక పెత్తనంతో కూడినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది సరికాదు అని చెప్పి తెలియజేస్తూ, సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.